భాష ఆణిముత్యాలు ఆటో పంచులు కాదు, అంతకు మించి బిగ్ బాస్ సీజన్ 8లో ఆ కన్నడ బ్యాచ్ని చూసి ఆడియన్స్కి మామూలు చిరాకు రావటం లేదు. గత సీజన్లో శోభా శెట్టి కంటే దారుణంగా ప్రవర్తిస్తుంది యష్మి గౌడ. ఇక ప్రేరణ గురించి కూడా పెద్దగా చేస్తుందేం లేదు. ఇక నిఖిల్ అయితే లీడర్షిప్ అంటూ తిరగడం తప్ప ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. దీంతో ఈ సీజన్లో కన్నడ బ్యాచ్ మరొకసారి దెబ్బేసింది అంటూ ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లోకి వచ్చిన శేఖర్ భాష ప్రస్తుతం చాలా మంది ఆడియన్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ముఖ్యంగా తనదైన ఆటో పంచులు, వన్ లైనర్లతో శేఖర్ వేసే పంచులు మామూలుగా లేవు. శేఖర్ భాష కారణంగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ పై ట్రోల్స్, మేమ్స్ అంటూ కాస్త హంగామా నడుస్తోంది. ముఖ్యంగా శేఖర్ భాష ఆణిముత్యాలు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు నీలో ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు భయ్యా అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు, ఇతరులను హర్ట్ చేసే నెగిటివ్ మాటలు లేకుండా శేఖర్ వేస్తున్న ఆటో పంచులు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం శేఖర్ వేసే డైలాగులకి దేవుడా అనుకుంటూ తలలు బాదుకుంటున్నారు. బన్నుని గరం చేస్తే ఏమవుతుంది తెలుసా? బంగారం అవుతుంది. రాత్రిపూటే మూడ్ ఎందుకు వస్తుందో తెలుసా? త్రీ త్రీ అంటే మూడు కదా, మరి రా త్రీ త్రీ అంటే మూడు రాకుండా ఉంటుందా? ముంబై మా మేనమామ ఇల్లు. ముం అంటే అమ్మ, బాయ్ అంటే అన్నయ్య, సో ముంబై అంటే మేనమామ ఇల్లు అంటూ పిచ్చి పిచ్చిగా శేఖర్ వేసే ఆటో పంచులకి జుట్టు బిక్కుంటున్నారు కంటెస్టెంట్స్. ఇక వీటిని సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఆట పరంగా, బిహేవియర్ పరంగా కూడా హౌస్లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్తో పోలిస్తే శేఖర్ బాగానే ఉంటున్నాడు. మరి ఇదే రేంజ్లో ఎంటర్టైన్ టాస్క్లు కొనసాగిస్తే ఖచ్చితంగా శేఖర్ భాష టాప్ 5లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బిగ్ బాస్ ఎప్పుడు కన్నడ బ్యాచ్కి గట్టిగానే హెల్ప్ చేస్తాడు. కాబట్టి మన తెలుగోళ్ళని తొక్కేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే గత సీజన్లో మొదటి 5 వారాల్లోనే వెళ్ళిపోవలసిన శోభా శెట్టిని టాప్ 6కి ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. ఎంతైనా తెలుగు బిగ్ బాస్లో కన్నడ డామినేషన్స్ తప్పదు మరి.